ప్రశాంతంగా ఉన్న ఏపీలో కావాలని జగన్ అలజడి సృష్టిస్తున్నారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఆరోపించారు. పరిశ్రమలు రాకుండా చేయడానికి జగన్ ఈ ఎత్తుగడ వేశారని మండిపడ్డారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి హోదాలో తనకు భద్రత కల్పించడం లేదని జగన్ చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇది చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ప్రతిపక్ష హోదా లేని జగన్ రాజకీయ మనుగడ కోసం ఆరాటం పడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పొదులులో నువ్వు చేసినటువంటి సంఘటనకి నీ మీద కేసులు పెట్టి లోపల వెయ్యవలసి ఉన్నప్పటికీ కూడా చట్టం ప్రకారం మేము ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు, ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు, ఒక రాజకీయ నాయకుడిగా ఉంటావేమోనని ఒకే ఒక ఆలోచనతో మళ్ళా నీకు సత్యనపల్లి టూర్కి వెళ్తానికి నీకు పర్మిషన్ ఇచ్చాను. ఆ పర్మిషన్ క్లియర్గా చెప్పాము నీకు. ఎక్కడికి నువ్వు అక్కడికి వెళ్ళాలి? సత్యనపల్లి నియోజకవర్గంలో సత్యనపల్లి దాటి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి రెంటపాడు అనే ఒక గ్రామంలో నీ ప్రోగ్రాం. దానికి నువ్వు ఏ రకంగా వెళ్ళాలి? దానికి అది కూడా నువ్వు చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తానికి నువ్వు చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఏ రకంగా వెళ్తాడు? నీకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే నువ్వు అసలు తాడేపల్లి నుంచి బయటకు రాగలుగుతావు నువ్వు. కానీ నీకు అన్ని నిబంధనలు పెట్టి నువ్వు వెళ్ళన్నాయి అని చెప్పి మిమ్మల్ని పంపిస్తుంటే మీరు చేసిన గడకారం ఏంటి? ఆ రోజున హైవే మీద మీరు మొదలుపెట్టారు కదా. గుంటూరు హైవే మీద మీరు మొదలుపెట్టి గుంటూరు హైవేలో ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమై మీరు అక్కడి నుంచి నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళే వ్యక్తి ఒక బాగా హృదయంతో వెళ్తాడు, ఆ కుటుంబాన్ని ఓదార్చుతామని వెళ్తాడు. కానీ నీ చేసినటువంటి శాస్త్రాలు ఏంటి? నీ ఎక్కిలి శాస్త్రాలు ఏంటి? పూలు తగ్గించుకుంటూ ఫ్లెక్సీలు పట్టుకుని ఎగురుతూ నీకు అసలు స్పృహ అనేది తెలియకుండా నువ్వు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కింద ఒక మనిషి పడితే కూడా నీకు ఆ విషయము కూడా తెలియకుండా మీరు సత్తినపల్లి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నాకు ఆ విషయం తెలుస్తుంది అని నువ్వు చెప్తున్నావంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నీకు రాజకీయ లక్షణాలు ఉన్నాయని దగ్గరేమన్నా? ప్రజలను ఒకసారి మిమ్మల్ని కోరుతున్నా, నిజంగా రాజకీయ నాయకుడా? తను ప్రయాణిస్తున్నటువంటి కారు కింద మనిషి పడిపోయిన విషయం కూడా తెలియకుండా వీళ్ళు